హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాటుకోడి ములక్కాయ పులుసు అనమాట మనం చేసేది. చూడండి నాటుకోడి ఎంత ఫ్రెష్గా ఉందో. కావాల్సినవి ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, టమాటా 1, ములక్కాయలు, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకున్నాం, బండి పెట్టాం, వేడెక్కుతుంది. ఆయిల్ పోద్దాం తగినంత. నాటుకోడి పులుసు ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారండి కదా. అందులో ఇంకా ములక్కాయ వేస్తున్నాం మనం. సూపర్ టేస్ట్ కదా. ఆయిల్ కాగింది. పచ్చిమిర్చి వేసేద్దాం, ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఆనియన్స్ వేగుతున్నాయి, లైట్గా పసుపు వేసేద్దాం. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది ఆనియన్. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాం కదా. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ములక్కాయలు వేసామనుకోండి ఇప్పుడే ఉడికిపోయి ఈ నాటుకోడి ఉడకముందే అవి ఉడికిపోతాయి అన్నమాట. అందుకని సగం ఉడికినాక వేద్దాం. ఇప్పుడు తగినంత కారం, కల్లుప్పు వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం లైట్గా. ఉడుకుతుంది, ములక్కాయలు వేద్దాం. ఉడికిపోయింది. నాటుకోడి ములక్కాయ పులుసు ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసుకొని పొడి మసాలా వేసుకొని దించేసుకుందాం. వేడి వేడి అన్నంలో వేడి వేడి నాటుకోడి ములక్కాయ పులుసు సూపర్ అబ్బా. నేనే తినేస్తా, ఎవరికి పెట్ట. బాయ్.